నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ 9 సౌదీ అరేబియా అండ్ ఇరాక్ ఈ 7 దేశాలు మాత్రమే కువైట్ ఆల్సో ఈ 7 దేశాలు మాత్రమే మొదటి జీవోలో మెన్షన్ చేసిండ్రు ఈ దేశాల్లో కార్మికులు వలస ఎక్కువ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ కారణం చేత చనిపోయినా వాళ్ళ కుటుంబాలకు ఒక 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అనేది ముఖ్యమంత్రి గారు ప్రకటించారు దాన్ని ప్రొసీడింగ్ కాపీలు ఈరోజు మన ఆనంద్ రావు పటేల్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వాళ్ళ చేతుల మీద ఇవ్వాలని చెప్పేసి మనకు అక్కడ నుంచి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పడం జరిగింది ఇందులో 2 కుటుంబాలకు మొట్టమొదటిసారిగా మన నిర్మల్ జిల్లాలో మన బైన్సా మండల్ వాళ్ళు ఈ చెక్ని ప్రొసీడింగ్ కాపీని అందుకుంటున్నారు అందులో తిమ్మాపూర్ గ్రామం నుంచి వలస వెళ్ళిన మెండోర్ల శ్రీనివాస్ సుధాకర్ వాళ్ళ భార్య అనిత ఈరోజు తీసుకుంటుంది మరియు కోతలగం గ్రామం నుంచి నర్సయ్య సట్ల వాళ్ళ భార్య సుగుణ ఈ ప్రొసీడింగ్ కాపీని అందజేయాలని చెప్పి మేము అనుకున్నాం మరి వీళ్ళ మీద ఆధారపడ్డోళ్ళు ఈ 5 లక్షలతోని ఏమి కాదు కానీ మన ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుంది గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు అందులో మొదటిది 5 lakhs ఎక్స్గ్రేషియా అయితే రెండవది ప్రవాసీ ప్రజావాణి వీళ్ళు గల్ఫ్లో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళ కుటుంబాలు మన ప్రజాభవన్లో ఉన్న ప్రజావానికి వెళ్ళి వాళ్ళ సమస్యను చెప్పుకోవచ్చు అది రెండవది మూడవది గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఏదైనా ఎడ్యుకేషన్ కావాలంటే వాళ్ళకు ఉచితంగా గురుకులాల్లో సీట్లు కొంత కోటా ఏర్పాటు చేసి వాళ్ళకు సీట్లు ఇవ్వాలనేది నాలుగవది గల్ఫ్ కార్మికులకు వాళ్ళ సంక్షేమం కొరకు ఒక సలహా మండలి ఏర్పాటు చేసి ఇంకా రానున్న రోజులలో వాళ్ళకి ఏదైనా మంచి చేయాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించింది మా యూనియన్ కూడా ఈ కార్మికుల గురించి ఎన్నో ఏళ్ల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం గల్ఫ్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మా యూనియన్కి వచ్చినా కూడా మళ్ళీ ప్రజాభవన్ తీసుకెళ్లి అక్కడ ఉన్న దివ్య దేవరాజన్ గారు నోడల్ ఆఫీసర్ గారికి మరియు మన చిన్నారెడ్డి గారు చైర్మన్ గారికి వాళ్ళందరికీ చెప్పి కూడా మేము ఈరోజు వర్క్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.